ఐయుఐ అనే ట్రీట్మెంట్ చాలా మంది కపుల్స్‌కి సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో, ఈ ట్రీట్మెంట్‌లో ఆడవాళ్ళకి అండాశయంలో ఉన్న ఎగ్ పెరగడానికి టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి, అండం విడుదలయ్యే టైంకి భర్త కణాల్ని ప్రాసెసింగ్ చేసి, అంటే కదిలే కణాల్ని సెపరేట్ చేసి ఆడవాళ్ళ గర్భసంచిలోకి ఎక్కిస్తాం. సో, ఈ ప్రాసెస్ చేయడం వల్ల అండం విడుదలయ్యే టైంలో ఎక్కువగా కణాలు అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది పెరుగుతుంది. సో, ఐయుఐ అనేది అందరికీ సజెస్ట్ చేయమండి. ఎవరికైతే మ్యారేజ్ అయ్యి ఎక్కువ కాలం కాలేదు, వాళ్ళకి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి, స్పెర్మ్ కౌంట్ కనీసం మినిమమ్ కౌంట్ మొటిలిటీ ఉంది, ఎగ్ పెరిగి విడుదల అవ్వడానికి మనం టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు రెస్పాన్స్ వస్తుంది, ఇలాంటి వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. సో, మెయిన్ ఇండికేషన్స్ మైల్డ్ మెయిల్ ఫ్యాక్టర్, అంటే స్పెర్మ్ కౌంట్ కొద్దిగా తక్కువ ఉన్నప్పుడు, లేదా అన్ని టెస్టులు నార్మల్ ఉన్నప్పుడు, ఎండోమెట్రియోసిస్ ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు, పీసీఓడి ఉన్నప్పుడు మనం మెడిసిన్స్తో పాటు ఐయుఐ కూడా చేస్తే సక్సెస్ రేట్ ఇంప్రూవ్ అవుతుందని, లేదా మనకి డోనర్ కణాలు మనం ఎక్కించాలి అని అనుకున్నప్పుడు, సో ఇలాంటప్పుడు మాత్రమే ఐయుఐ చేస్తాం.